హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. నేను ఉదయాన్నే లేచాను. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్స్కి అయితే నేను ఆయిల్ వేసుకొని అన్ని ప్లేట్లకు ఆయిల్ పెడతాను. మా ఇంటి దగ్గర అయితే నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయింది. అస్సలు ఆగట్లేదు, పడుతూనే ఉంది. వాతావరణం అయితే ఒక్కసారిగా కూల్ అయిపోయింది. ఈ కూల్ వెదర్కి బట్టలు కూడా సరిగా ఆరడం లేదు. వర్షం పడుతున్నందుకు అస్సలు లేవాలని కూడా అనిపించడం లేదు. అలాగే పడుకోవాలి అనిపిస్తుంది. ఈరోజు సాటర్డే కదా, నేనైతే ఈరోజు పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే బయట వర్షం పడుతుంది కదా, ఈ వర్షంకి బయట మొత్తం వాటర్ అయిపోయింది. తుడవడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. సరే, వర్షం తగ్గాక తుడుద్దాంలే అని నేనైతే టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. అదేంటో సాటర్డే రోజు అయితే నేను బయట ముగ్గు వేయకుండా మాత్రం దీపారాధన అస్సలు చెయ్యను. ఈ వర్షం అయితే పడుతూనే ఉంది, ఎప్పుడు ఆగుతుందో ఏమో మరి. నేను నిన్న అయితే 2 బ్లౌజులు కుట్టాను. ఈరోజు అవి నా పూజ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేయాలి. ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ, అది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వర్షంకి అయితే అసలు డోర్స్ కూడా ఓపెన్ చేయాలనిపిస్తలేదు. ఎందుకంటే ఫుల్గా గాలి అయితే ఇంటి లోపలికి వచ్చేస్తుంది. నేను ఇడ్లీ ప్లేట్స్లో అయితే ఇడ్లీలు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత చూడండి, వాటర్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద. ముందుగానే రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ కూడా ఇడ్లీ స్టాండ్లో పెట్టేశాను. పెట్టి మూత అయితే పెడుతున్నాను. ఇలా పెట్టుకొని ఒక 15 or 20 మినిట్స్ టైంకి ఆఫ్ చేస్తే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. మీకైతే చూపిద్దామని చెప్పేసి బయటకు వచ్చాను. చూడండి, నైట్ నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది. అలా అని గట్టిగా కూడా పడట్లేదు, ఏదో లైట్గా తుంపురులాగా పడుతూనే ఉంది. ఇలా పడుతుంటే ఆ బట్టలు అనేవి సరిగా ఆరడం కూడా లేదు. చూడండి, బట్టలు అయితే అలాగే ఉన్నాయి. నేను లేచిన వెంబడే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. నాకు ఖచ్చితంగా ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం అలవాటు అయిపోయింది. ఒక సైడ్ పనులు చేసుకుంటూనే ఇంకొక సైడ్ టీ అయితే తాగుతున్నాను. నేనైతే ఈరోజు గుత్తి వంకాయ చేస్తాను అని చెప్పాను కదా. చూడండి, ముందుగా వాటర్లో అయితే సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వంకాయను ఈ విధంగా 4 ముక్కలు అయితే చేసుకోవాలి. కట్ చేస్తుంటూ చూసుకోవాలి, ఎందుకంటే ఈ వంకాయలో ఎక్కువ పురుగులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. అన్ని వంకాయలను ఇదే విధంగా వాటర్లో ముంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత నేనైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవైతే నేను వాటర్ నుంచి తీసుకొని ప్లేట్లో పెట్టుకుని వేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్లో ఉంటాయి కదా, చిటపట అంటుంది. అవి వేసుకునేటప్పుడు ఒక్కొక్క వంకాయ 2 అట్లా వేసుకొని మూత అయితే ఉంచుకోండి, లేదంటే ఆయిల్ స్టవ్ మొత్తం అవుతుంది, అలాగే మీ పైన కూడా పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వంకాయ ముక్కలనే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ వంకాయ ముక్కలను ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ ఫ్రై చేసుకొని ఇవ్వాలి. అలా అయితే వంకాయ అనేది మగ్గుతుంది. చూడండి, నాకైతే ఇడ్లీలు అయితే అయిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఆ తర్వాత వంకాయలకి స్టఫింగ్ కావాలి కదా, వాటికైతే ముందుగా ప్యాన్ అయితే వేడయ్యాక అందులో కొన్ని పల్లీలు, మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో అంత క్వాంటిటీలు అయితే తీసుకోవాలి. నేనైతే పల్లీలు 1/2 కప్ అయితే తీసుకున్నాను. ఈ పల్లీలు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మా పిల్లలైతే ఇంకా పడుకొనే ఉన్నారు. వాళ్ళని లేపి బ్రష్ చేసుకోండిరా అని చెప్తున్నాను. వాళ్ళైతే బ్రష్ అయితే చేసుకుంటున్నారు. పల్లీలు వేడయ్యాక ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. మీకు క్వాంటిటీ తెలవాలంటే ఒక 1/2 కప్పు నువ్వులు అనేది వేసుకుంటే సరిపోతుంది.
నేను ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి మంట అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేశాను. నేను అందాదా వేసి చేస్తాను, నాకు సరిపోతుంది కరెక్ట్గా. మీకు తెలియాలి అని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 3 యాలకులు అలాగే 3 లవంగాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి స్కూల్ ఉన్న టైంలో అయితే ఈ గుత్తి వంకాయ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే మిక్సీలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, లవంగాలు, యాలకులు, కొబ్బరి పొడి అవన్నీ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్క, కొద్దిగా చింతపండు, దాంట్లో మీకు ఎంత కారం పొడి కావాలో అంత వేసుకోవాలి. నేనైతే 5 స్పూన్స్ కారము, 4 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, వంకాయలని కూడా చూపిస్తున్నాను. వంకాయలు ఇలా ఫ్రై అవ్వాలి. మీరు ముందుగానే వంకాయలను సగం ఫ్రై చేసుకున్న తర్వాత గుత్తి వంకాయ చేసుకుంటే సూపర్గా వస్తుంది. చూడండి, వంకాయలు అయితే ఫ్రై అయ్యాయి కదా. నేనైతే ప్లేట్లో తీసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ అనేది తగ్గిపోయింది. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అనేది వేడయ్యాక ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ మసాలా, ఇదంతా ప్యాన్లో వేసుకొని కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చి ఉల్లిగడ్డ వేసాం కదా, అదైతే పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలైతే బ్రష్ చేసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకైతే నేను వేడి నీళ్ళు అయితే పెట్టాను. స్నానం చేసుకోండి అని చెప్తే మా పెద్ద బాబు, చిన్న బాబు అయితే స్నానం చేసుకోవడానికి అయితే వెళ్ళారు. తర్వాత అయితే ఇందులో కొద్దిగా కరివేపాకు వేయాలి. చూడండి, ఈ గ్రేవీ నుంచి ఆయిల్ అనేది ఇలా కొద్దిగా బయటకి వస్తున్నట్లయితే మనకు ఈ గుత్తి వంకాయ అనేది సూపర్గా అవుతుంది. మీలో ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకొక పక్క రైస్ అయితే పెట్టుకున్నాను. ఆ రైస్ అయితే అవుతుంది. మధ్య మధ్యలో మీరు మూత తీసి ఈ గ్రేవీని అయితే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ప్యాన్కి అడుగులాగా పట్టేస్తుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ఇందులో వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నాయి, అవైతే వేసి కొద్దిగా కలుపుకోవాలి. లేకుంటే వంకాయ పీసులు అనేవి ఇలా ముక్కలుగా అవుతాయి కాబట్టి కొద్దిగా కలుపుకోవాలి జాగ్రత్తగా. ఈ టైంలో అయితే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది ప్యాన్ కాబట్టి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన అయితే కొద్దిసేపు మూత అయితే ఉంచుకోవాలి. మా పిల్లలైతే స్నానం చేసుకొని వచ్చి స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇలా అయ్యింది. నేను మిక్సీలో అయితే కొన్ని వాటర్ వేసుకొని ఇలా పోసుకుంటున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ గ్రేవీ చాలా ఉంటుంది కాబట్టి మీరు వాటర్ అనేది కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. తొందరగా దగ్గరకు అవుతుంది కదా, గ్రేవీ చిక్కగా అయిపోతుంది కాబట్టి. చూడండి, వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు విరిగిపోకుండా కొంచెం మెల్లిగా అనేది కలుపుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని అంతైతే యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిసేపు అయితే మూత ఉంచండి. మా పిల్లలు అయితే రెడీ అయ్యి వచ్చారు. మమ్మీ టిఫిన్ పెట్టు అని అడుగుతున్నారు. నేనైతే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టాను, ఇడ్లీలు. చూడండి, ఇడ్లీలు ఎంత మంచిగా వచ్చాయో, స్పంజీగా సాఫ్ట్గా ఇలా చింపితే అలా చినిగిపోయేటట్టు వచ్చాయి. మా పిల్లలకైతే ఏ టిఫిన్ చేసినా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళైతే టిఫిన్ చేయడానికైతే వెళ్ళి కూర్చొని తింటున్నారు. ఇంకా నేనైతే మీకు వంకాయ కర్రీ చూపిస్తున్నాను. చూడండి, మూత తీసి ఎలా ఉందో. గ్రేవీ అనేది చిక్కగా అయిపోయింది కదా.
ఇందులో అయితే నేను చివరగా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కానీ ఈ గుత్తి వంకాయ కర్రీ మాత్రం సూపర్గా వచ్చిందని, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరందరూ ఖచ్చితంగా ఈ వంకాయ కర్రీని అయితే ట్రై చేయండి. అసలు వంకాయ కర్రీ రాని వాళ్ళు కూడా ఇది చూసి నేర్చుకోండి. సూపర్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదుర్స్. మా పిల్లలకైతే నేను వాటర్ బాటిల్స్లో వాటర్ అనేది నింపి పెట్టేశాను. ఆ తర్వాత ఈ కర్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేయాలి. అంతే కదా, మీరు కూడా ఒక పక్క వంట చేసుకుంటూనే ఇంకొక పక్క పిల్లలకైతే అన్నీ రెడీ చేస్తూ ఉండాలి. ఉదయం అంతా బాక్స్లో హడావుడినే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. చూడండి, యమ్మీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కదా, నేనైతే దేవుడి పూజ చేస్తాను. చూడండి దీపాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో, మంచిగా వెలుగుతున్నాయి కదా. అలాగే ఈరోజు సాటర్డే కదా, మేమైతే నాన్ వెజ్ తినము కాబట్టి ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ. మీకు కర్రీ కూడా చూపిస్తాను చూడండి. చూడండి గుత్తి వంకాయ కర్రీ ఎలా ఉందో, మస్తుంది కదా. అద్భుత. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.